Hello everybody, I am D. Naveen, lecturer in physics, Government Degree College, A2 Nagaram. ఇప్పుడు మనము వ్యతికరణము అనే చాప్టర్లో వ్యతికరణ పట్టికల స్థానభ్రంశము లేదా పలుచని పారదర్శక పొర యొక్క మందం కనుగొనుట. వ్యతికరణ పట్టికల యొక్క స్థానభ్రంశము లేదా పలుచని పారదర్శక పొర యొక్క మందం కనుగొనుట. దీనికోసం మనం ద్విపట్టక ప్రయోగంను ఉపయోగించి ఒక గ్లాస్ వంటి పల్చని పారదర్శక పలక మందాన్ని కనుక్కోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ద్విపట్టకం ప్రయోగం ఫ్రెనెల్ బైప్రిజం గురించి నేర్చుకున్నాం. దాన్ని ఉపయోగించి గ్లాసు వంటి పలుచని పారదర్శక పలక యొక్క మందాన్ని కనుక్కొనవచ్చు. ఈ వ్యతికరణం చెందే కాంతి కిరణాల్లో ఏదేని కాంతి కిరణం మార్గంలో టీ మందం మ్యూ వక్రీభవన గుణకం కలిగిన పలుచని పారదర్శక పలకను ఉంచినప్పుడు ఆ మధ్యస్థ పట్టిక అనేది స్థానభ్రంశం చెందుతూ ఉంటుంది అన్నట్టు. జనరల్గా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పటంలో చూపిన విధంగా మనకు ఒక పలుచని పారదర్శక పొలను అమర్చినప్పుడు ఇక్కడ టీ మందము అదేవిధంగా మ్యూ వక్రీభవన గుణకం కలిగిన ఒక పలుచని పారదర్శక పొర తీసుకున్నాం. ఈ పలుచని పారదర్శక పలకను అమర్చినప్పుడు ఓ వద్ద ఏర్పడవలసిన పట్టిక ఎక్స్ దూరం స్థానభ్రంశం చెంది అది పి వద్ద ఏర్పడుతుంది. ఇక్కడ జనరల్గా మనకి ఇక్కడ ఓ వద్ద ఏర్పడవలసిన పట్టిక ఎక్స్ దూరం స్థానభ్రంశం చెంది పి వద్ద ఏర్పడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే మనం మ్యూ వక్రీభవన గుణకం టీ మందం కలిగిన ఒక పారదర్శక పలకను మనం ఏదేని కాంతికిరణం మార్గంలో అమర్చినప్పుడు వ్యతికరణం చెందే కాంతి కిరణాలలో ఏదేని ఒక కాంతికిరణం మార్గంలో అమర్చినప్పుడు అప్పుడు మనకు ఇక్కడ చూసినట్టయితే టీ మందము మ్యూ వక్రీభవన గుణకం కలిగింది కాబట్టి మనకి ఇక్కడ ఓ వద్ద ఏర్పడవలసింది కాకుండా ఎక్స్ దూరం స్థానభ్రంశం చెంది పి వద్ద ఏర్పడుతుంది. ఇక్కడ మనం S1P మార్గాన్ని పరిగణించితే S1P పథం అంటే ఇక్కడ S1P పథం ఇది. ఇక్కడ ఈ S1P పథాన్ని పరిగణిస్తే కాంతి కిరణం కూడా గాలి యందు మనకు S1P - T దూరం ప్రయాణిస్తుంది. ఇక్కడ ఇది మ్యూ వక్రీభవన గుణకం కలిగింది. ఇక్కడ ఇది మ్యూ వక్రీభవన గుణకం, ఇటు గాలి ఇక్కడ గాలి, అంటే ఈ S1P అనే కాంతి కిరణము ప్రయాణించిన దూరము S1P - T దూరం అది గాలి గుండా ప్రయాణిస్తుంది. ఇప్పుడు పలక గుండా టీ దూరం ప్రయాణించింది. టీ మందం కాబట్టి పలక గుండా టీ దూరం ప్రయాణించును. ఇప్పుడు పథం S1Pని పరిగణించినట్టయితే గాలిలో కాంతికిరణ పథం ప్లస్ పలకలో కాంతికిరణ పథం అదేవిధంగా నెక్స్ట్ పలకలో కాంతికిరణ పథం చూసినట్టయితే మనకు S1P - T ప్లస్ మ్యూ టీ
మైనస్ టీ ప్లస్ మ్యూ టీగా చెప్పుకోవచ్చు. S1p మైనస్ టీ ప్లస్ మ్యూ టీ. ఇది S1p పదం అంటే గాలిలో కాంతికిరణ పదం ప్లస్ పలకలలో కాంతికిరణ పదంగా చెప్పుకోవచ్చు. అప్పుడు S1p మైనస్ టీ ప్లస్ మ్యూ టీ. దేర్ఫోర్ P వద్ద పథభేదం, P వద్ద పథభేదం మనం చూసినట్టయితే ఇక్కడ P వద్ద పథభేదం చూసినట్టయితే మనకు ఈ S1p అనేది డైరెక్ట్ ఉన్నట్టయితే S2p అనేది కొంత దూరం S1p కంటే ఎక్కువగా ప్రయాణించవలసింది. కాబట్టి ఇక్కడ P వద్ద పథభేదం ఈజ్ ఈక్వల్ టు S2p మైనస్ S1p, S2p మైనస్ S1p. ఇక్కడ S2p మైనస్ ఇక్కడ S1p ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు S1p మైనస్ టీ ప్లస్ మ్యూ టీ, S1p మైనస్ టీ ప్లస్ మ్యూ టీగా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ సమీకరణం నుండి S2p మైనస్ S1p ప్లస్ టీ మైనస్ మ్యూ టీ. ఇక్కడ S2p మైనస్ S1p మైనస్ కామన్ తీసినట్టయితే మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. నెక్స్ట్ మన సమీకరణం చూసినట్టయితే ఇక్కడ ఈ S2p S1pల మధ్య గల భేదము మనం ప్రయోగం నుంచి 2xd మైనస్ డీగా చెప్పుకున్నాం. 2xd మైనస్ డీగా ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం. కాబట్టి 2xd డివైడెడ్ బై డి, 2xd డివైడెడ్ బై డి మైనస్ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. 2xd డివైడెడ్ బై డి మైనస్ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. అది సమీకరణం 2. దీన్ని చూసినట్టయితే ఎన్నవ వెలుతురు పట్టికకు షరతు, ఎన్నవ వెలుతురు పట్టికకు షరతు చూసినట్టయితే 2xd డివైడెడ్ బై క్యాపిటల్ డి మైనస్ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, మైనస్ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా, దట్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ మధ్యస్థ వెలుతురు పట్టికకు n ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి కావున 2xd బై డి మైనస్ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2xd డివైడెడ్ బై డి ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ టీ. మనకు టీ థిక్నెస్ కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 2xd డివైడెడ్ బై డి ఇంటూ మ్యూ మైనస్ 1, డి ఇంటూ మ్యూ మైనస్ 1. అంటే మనం టీ మందం గల పారదర్శక పలక తీసుకున్నప్పుడు ఆ టీ ఈజ్ ఈక్వల్ టు 2xd డివైడెడ్ బై డి ఇంటూ మ్యూ మైనస్ 1, డి ఇంటూ మ్యూ మైనస్. అంటే మొదటి ఏకవర్ణ కాంతితో ఫ్రెనెల్ ద్విపట్టక ప్రయోగం ద్వారా, మొదట ఏకవర్ణ కాంతితో ఫ్రెనెల్ ద్విపట్టక ప్రయోగం ద్వారా 2d, క్యాపిటల్ డి విలువలను మొదటగా నిర్ణయించి ఆపై ఏకవర్ణ కాంతిని తొలగించి ఆ స్థానంలో తెల్లని కాంతిని ఉపయోగించినప్పుడు మధ్యస్థ పట్టిక తెల్లగాను ఇతర వెలుతురు పట్టికలు వివిధ రంగుల్లో ఏర్పడతాయి. ఇతర వెలుతురు పట్టికలు అనేవి వివిధ రంగుల్లో ఏర్పడతాయి. ఇవి అక్షకటకం నందలి నిలువు తీగను, అక్షకటకం నందలి నిలువు తీగను మధ్యస్థ వెలుతురు పట్టికతో ఏకీభవించి, మధ్యస్థ వెలుతురు పట్టికతో ఏకీభవించి దీనిని మనం మైక్రోమీటర్ రీడింగ్ను గుర్తించాలి. ఇప్పుడు పారదర్శక పలకాన్ని S1 నుండి వెలువడే కిరణాల మార్గంలో ఉంచినప్పుడు అక్షకటకం గుండా గమనిస్తే తెల్లని పట్టిక విస్థాపనం చెందినట్లు గమనించవచ్చు. తిరిగి నిలువు తీగను మధ్యస్థ వెలుతురు పట్టికతో ఏకీభవింపజేసి రీడింగ్ను గుర్తించాలి. ఈ రెండు రీడింగులలో తేడా పట్టిక యొక్క స్థానభ్రంశం xను తెలుపుతుంది, పట్టిక యొక్క స్థానభ్రంశం xను తెలుపుతుంది. పై సమీకరణంలో 2d, క్యాపిటల్ డి, x మరియు మ్యూ విలువలను ప్రతిక్షేపించి పలక మందం టీని నిర్ణయించవచ్చు, పలక మందం టీని నిర్ణయించవచ్చు అన్నట్టు. ఈ విధంగా మనం వ్యతికరణ పట్టికల యొక్క స్థానభ్రంశాన్ని కూడా, వ్యతికరణ పట్టికల స్థానభ్రంశం లేదా పల్చని పారదర్శక పొర యొక్క మందాన్ని
ఈ ద్విపట్టకం ప్రయోగం ఉపయోగించి కనుగొనవచ్చు. ద్విపట్టక ప్రయోగం ఉపయోగించి కనుగొనవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే మనం లాయిడ్స్ ఒంటి దర్పణం, లాయిడ్స్ ఒంటి దర్పణం 1934 సంవత్సరంలో లాయిడ్స్ స్థిరమైన వ్యతికరణ పట్టికలను ఏర్పరచడానికి 2 సంబద్ధ కాంతి జనకాలను రాబట్టేందుకు ఒక దర్పణాన్ని నిర్మించగలిగాడు. స్థిరమైన వ్యతికరణ పట్టికలను ఏర్పరచడానికి మరియు 2 సంబద్ధ కాంతి జనకాలను రాబట్టేందుకు లాయిడ్స్ అనే శాస్త్రవేత్త ఒక దర్పణాన్ని నిర్మించగలడు. ఈ పద్ధతి యందు ఉపయోగించే దర్పణం ముందు భాగం సిల్వర్ పూత పూయబడి ఉంటే వెనుక భాగం బహుకిరణ పుంజం పరావర్తనం నిరోధించడానికి నల్లని పూత పూయబడి ఉంటుంది. నల్లని పూత అనేది పూయబడి ఉంటుంది. ఈ దర్పణం ముందు భాగం అనేది మనకు సిల్వర్ పూత పూయబడి ఉంటుంది. ముందు భాగం చూసినట్టయితే ఇక్కడ సిల్వర్ పూత పూయబడి ఉంటుంది. అదేవిధంగా వెనుక భాగాన్ని చూసినట్టయితే బహుకిరణ పుంజ పరావర్తనం నిరోధించడానికి నల్లని పూత పూయబడి ఉంటుంది. నల్లని పూత అనేది పూయబడి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనం పటం యందు చూపిన విధంగా ఏకవర్ణ కాంతి జనకం S1 మనం S1 నుండి ఇక్కడ ఏకవర్ణ కాంతి జనకం S1, ఈ S1 నుండి వెలువడే కాంతి మనకు MN దర్పణంపై పతనం చెందేటట్లు చేయాలి. ఇక్కడ చూసినట్టయితే M, ఇక్కడ N, ఇది ఒక దర్పణం. ఈ దర్పణంపై పతనమయ్యేటట్లు చేయాలి. ఏకవర్ణ కాంతి జనకం S1 నుండి బహిర్గతమయ్యే కాంతి మనకు MN అనే దర్పణంపై పతనమయ్యేటట్లు చేయాలి. ఇక్కడ MN వద్ద పరావర్తనం చెందిన కాంతి కిరణాలు S2 నుండి అపసరణం చెందినట్లు గోచరిస్తాయి. ఇక్కడ పరావర్తనం చెందిన కాంతి మనకు S2 నుండి అపసరణం, ఇక్కడ S2 చూసినట్టయితే ఈ S2 నుండి అపసరణం చెందినట్లు గోచరిస్తాయి. అందువల్ల S2 S1 యొక్క మిథ్యా ప్రతిబింబం అగును. S1 యొక్క మిథ్యా ప్రతిబింబము అగును. తద్వారా S1 S2లు సంబద్ధ కాంతి జనకాలుగా వ్యవహరిస్తాయి. ఇక్కడ తెరపై AB ప్రాంతంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ AB ప్రాంతంలో మనకు ఏకాంతరంగా వెలుతురు చీకటి పట్టీలు ఏర్పడతాయి. వెలుతురు పట్టికలు ఏర్పరుస్తాయి. ఈ విధంగా మనం ముఖ్యంగా లాయిడ్స్ ఒంటి దర్పణం, ఈ లాయిడ్స్ ఒంటి దర్పణం అనేది ముఖ్యంగా దేనికోసం అంటే స్థిరమైన వ్యతికరణ పట్టికలను ఏర్పరచడానికి మరియు 2 సంబద్ధ కాంతి జనకాలను రాబట్టడం కోసం 1834 సంవత్సరంలో లాయిడ్స్ అనే శాస్త్రవేత్త ఒక దర్పణాన్ని నిర్మించాడు. ఆ దర్పణం యొక్క ముందు భాగము సిల్వర్తో పూతపోయబడి ఉంటే దర్పణం యొక్క వెనుక భాగము
బహుకిరణపుంజ పరావర్తనాన్ని నిరోధించడానికి నల్లని పూత పూయబడి ఉంటుంది. నల్లని పూత పూయబడి ఉంటుంది. మనకు ఈ పటంలో చూపిన విధంగా S1 నుండి మనకు ఏకవర్ణ కాంతి జనకం S1 నుండి వెలువడే కాంతి MN అనే దర్పణంపై పతనం చెందేటట్లు చేయాలి. అప్పుడు ఈ MN దర్పణం వద్ద పరావర్తనం చెందిన కాంతి S2 నుండి అపసరణం చెందినట్లు గోచరిస్తాయి. అందువల్ల S2 S1 యొక్క మిథ్యా ప్రతిబింబం అగును. తద్వారా S1 S2లు సంబద్ధ కాంతి జనకాలుగా వ్యవహరిస్తాయి. తెరపై AB ప్రాంతంలో ఏకాంతర చీకటి మరియు వెలుతురు పట్టికలు ఏర్పరుస్తాయి. ఈ విధంగా మనకు లైట్స్ సంబద్ధ కాంతి జనకాలను మరియు స్థిరమైన వ్యతికరణ పట్టికలను ఏర్పరచడం కోసం ఒక ఒంటి దర్పణాన్ని కనుగొన్నాడు. అదేవిధంగా దీన్ని ఉపయోగించి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని నిర్ణయించవచ్చు. లైట్స్ ఒంటి దర్పణాన్ని ఉపయోగించి కాంతి తరంగ దైర్ఘ్యాన్ని, అది ఏ విధంగా అంటే మనకు ఈ కాంతి తరంగ దైర్ఘ్యాన్ని నిర్ణయించుటకు ఆప్టికల్ బెంచ్ మీద ఈ నిలువు స్టాండ్పై చీలికను, అదేవిధంగా దర్పణాన్ని, మైక్రోమీటర్ను అమర్చి ఈ చీలిక గుండా ఏకవర్ణ కాంతితో దీపనం చేసినప్పుడు, దీపం చేసినప్పుడు చీలిక నుండి వెలువడే కాంతి దర్పణంపై పతనం అయి పరావర్తనం చెందినప్పుడు అక్షకటకం నందు మనకు వ్యతికరణ పట్టికలు గోచరిస్తాయి. ఇక్కడ మనం ఈ ఫ్రెనెల్ ద్విపట్టక ప్రయోగంలో మాదిరిగానే ఇక్కడ బీటాను లెక్కించి కుంభాకార కటకంను ఉపయోగించి సంబద్ధ కాంతి జనకాల మధ్య దూరం 2Dని నిర్ణయించాలి. చీలికకు అక్షకటకానికి మధ్య దూరం Dని అదేవిధంగా బెంచ్ పై గల మీటర్ స్కేల్ సహాయంతో లెక్కించవచ్చు. ఇప్పుడు మనకు ఉన్న సూత్రం ద్వారా ప్రతిక్షేపించి λ బీటా ఇంటూ 2D డివైడెడ్ బై D. బీటా λ మనకు బీటా ఇంటూ 2D డివైడెడ్ బై D. ఈ సమీకరణంలో ప్రతిక్షేపించినట్టయితే మనకు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని కూడా మనం నిర్ణయించవచ్చు. ఈ విధంగా మనకు చూసినట్టయితే మనకు ఈ సోర్స్ 1 నుండి వచ్చే కాంతి దీనిపై ఇక్కడ మన మిర్రర్పై పతనమై పరావర్తన చెందినప్పుడు మనకు అది S2 నుండి వచ్చినట్టు గోచరిస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా ఇక్కడ మనకు ఇంటర్ఫియరెన్స్ జోన్ వ్యతికరణ, ఇక్కడ మనకు ఈ స్క్రీన్లో చూసినట్టయితే ఇక్కడ మనకు వ్యతికరణ పట్టికలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు కంపన పరిమితి వల్ల విభజన డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. అయితే దీన్ని చూసినట్టయితే ఇందులో మనకు పలుచని పొరల్లో రంగులు కలర్స్ ఇన్ థిన్ ఫిలిమ్స్. మనం ఏదేని ఒక పలుచని పొరను సూర్యకాంతితో గమనించినప్పుడు
పొర అనేది వివిధ రంగుల్లో గోచరిస్తుంది. పొర వివిధ రంగుల్లో గోచరిస్తుంది. తెల్లని కాంతి పలుచని పొరపై పతనమైనప్పుడు పొర యొక్క ఎగువ మరియు దిగువ తలాల వద్ద పరావర్తనం వల్ల తెల్లని కాంతి విడిపోతుంది. పరావర్తనం వల్ల తెల్లని కాంతి విడిపోతుంది. ఈ విడివడిన ఈ కిరణాలు వ్యతికరణానికి లోనైనప్పుడు వివిధ రంగులు గోచరిస్తాయి. వివిధ రంగులు అనేటివి గోచరిస్తాయి. పరావర్తిత కాంతి వ్యవస్థను చూసినప్పుడు వెలుతురు చీకటి పట్టికలకు షరతులు లాంబ్డా మ్యూ టీ ఆర్లపై ఆధారపడి ఉండును. లాంబ్డా మ్యూ టీ ఆర్లపై ఆధారపడి ఉండును. సరే, ఏదేని ఒక పలుచని పొరను సూర్యకాంతితో గమనించును. ఇది ఒక పలుచని పొర అనుకుందాం. ఈ పలుచని పొరను సూర్యకాంతితో గమనించినప్పుడు పొర యొక్క వివిధ రంగులు గోచరిస్తాయి. తెల్లని కాంతి పలుచని పొరపై పతనమైనప్పుడు పొర యొక్క ఎగువ అదేవిధంగా పొర యొక్క ఎగువ మరియు దిగువ తలాల వద్ద పరావర్తనం వల్ల తెల్లని కాంతి విడిపోతుంది. పరావర్తనం వల్ల తెల్లని కాంతి విడిపోతుంది. ఈ విడివడిన ఈ కిరణాలు వ్యతికరణానికి లోనైనప్పుడు వివిధ రంగులు గోచరిస్తాయి. పరావర్తిత కాంతితో చూసినప్పుడు మనకు వెలుతురు చీకటి పట్టిల షరతును చూసినట్టయితే అది లాంబ్డా మ్యూ టీ ఆర్లపై ఆధారపడి ఉండును. పరావర్తిత కిరణాల మధ్య పదాంతరము మనకు ఫార్ములా ట్యూబ్ మ్యూ టీ ప్లస్ ఆర్ మైనస్ ట్యూబ్ మ్యూ టీ కాస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై టీ కాబట్టి మ్యూ టీ అదేవిధంగా లాంబ్డా ఆర్లపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెల్లని కాంతి విషయంలో చూసినప్పుడు ఆర్ టీలు స్థిరంగా ఉన్నప్పటికీ తరంగదైర్ఘ్యం లాంబ్డాతో మ్యూ మారుతుంది. తరంగదైర్ఘ్యం లాంబ్డాతో మ్యూ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ కావున పొర యొక్క ఏదేని ఒక నిర్దిష్ట బిందువు వద్ద నిర్దిష్ట తరంగదైర్ఘ్యం కలిగిన కిరణాలు వ్యతికరణం చెందినప్పుడు కిరణాల మధ్య పదాంతరం ఎన్ లాంబ్డాకు సమానం. కిరణాల మధ్య పదాంతరం ఎన్ లాంబ్డాకు సమానమైతే ఆ నిర్దిష్ట రంగు మాత్రమే గోచరిస్తుంది. మిగిలిన రంగులకు కనిష్ట కాంతి తీవ్రత షరతును పాటింపబడుతుంది. మిగిలిన వాటికి కనిష్ట కాంతి తీవ్రత షరతు పాటింపబడి అవి చీకటిగా గోచరిస్తాయి. ఈ విధంగా పొర యొక్క వివిధ బిందువుల వద్ద వివిధ రంగులు కనబడతాయి. అదేవిధంగా ప్రసారిత కాంతితో వ్యవస్థను చూసినప్పుడు పరావర్తిత కాంతి చీకటిగా కనబడే రంగులు వెలుతురుగా గోచరిస్తాయి. పరావర్తిత కాంతిలో చీకటిగా ఉండేటివి ఈ ప్రసారిత కాంతితో చూసినప్పుడు మనకు వెలుతురుగా గోచరిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ అపరావర్తక పొరలు. దీన్నే నాన్ రిఫ్లెక్టింగ్ ఫిల్మ్స్. అపరావర్తక పొరలు. μ1 వక్రీభవన గుణకం కలిగిన యానకంలో ప్రయాణించు కాంతి μ2 వక్రీభవన గుణకం గల యానకంపై అభిలంబంగా పతనం చెందినప్పుడు
అభిలంబంగా పతనం చెందినప్పుడు I1 IRలు IRలు వరుసగా పతన మరియు పరావర్తిత కాంతి తీవ్రతలు అయితే పతన పరావర్తిత యొక్క కాంతి తీవ్రతలు అయితే మనం μ1 వక్రీభవన గుణకం కలిగిన యానకంలో ప్రయాణించు కాంతి μ2 వక్రీభవన గుణకం కలిగిన ఇక్కడ μ1 వక్రీభవన గుణకం, ఇది μ2 వక్రీభవన గుణకం యానకంపై అభిలంబంగా పతనం చెందినప్పుడు అభిలంబంగా పతనం చెందినప్పుడు అభిలంబంగా పతనం చెందినప్పుడు మనకు I1 IRలు వరుసగా పతన మరియు పరావర్తిత కాంతి తీవ్రతలు అయితే పతన మరియు పరావర్తిత కాంతి తీవ్రతలు అయితే మనకు సమీకరణం నుండి IR μ2 మైనస్ μ1 డివైడెడ్ బై μ2 ప్లస్ μ1 హోల్ స్క్వేర్ ఇంటూ IR μ2 మైనస్ μ1 డివైడెడ్ బై μ2 ప్లస్ μ1 హోల్ స్క్వేర్ ఇంటూ దీన్నే IR బై I μ2 మైనస్ μ1 డివైడెడ్ బై μ2 ప్లస్ μ1 హోల్ స్క్వేర్గా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గాలి తలానికి ఈ IR బై I విలువ అనేది 4% ఉంటుంది. అంటే μ1 గాలి యొక్క వక్రీభవన గుణకము 1, అదేవిధంగా గాజు వక్రీభవన గుణకము 1.5 కాబట్టి IR బై I మనకు 4%, అనగా 4% కాంతి పరావర్తనం చెందితే 96% కాంతి మాత్రమే ప్రసారితమవుతుంది. 4% కాంతి పరావర్తనం చెందితే 96% కాంతి ప్రసారితమవుతుంది. ఇక్కడ సూక్ష్మదర్శిని, దూరదర్శిని వంటి దృశ్య యంత్రాలతో కటక వ్యవస్థను ఉపయోగించటం వల్ల గాజు తలం వద్ద అధిక మొత్తం కాంతి పరావర్తన రూపంలో నష్టం అవుతుంది. అయితే ఎగ్జాంపుల్గా చూసినట్టయితే 4 కటకాలను కలిగిన దూరదర్శిని యందు 30% పతన కాంతి పరావర్తనం చెందితే కేవలం 1% కాంతి మాత్రమే ప్రసారితం అవుతుంది. తద్వారా ప్రసారిత కాంతి కిరణ తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ఈ పరావర్తన నష్టాన్ని నివారించడానికి కటకతలాలకు ఒక నిర్దిష్ట మందం కలిగిన పారదర్శక పదార్థంతో పూతను పూసెదరు. ఇట్టి పలుచని పొరను అపరావర్తక పొర అంటారు. ఈ విధానాన్ని మనం బ్లూమింగ్ అంటారు. ఈ విధానాన్ని జర్మనీ శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ స్మాకులా అనే శాస్త్రవేత్త ఈ విధానాన్ని కనుగొన్నాడు. జర్మనీ శాస్త్రవేత్త అయిన అలెగ్జాండర్ స్మాకులా అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఇక్కడ ఈ అపరావర్తక పొరగా MgF2ను ఉపయోగిస్తారు. ఇక్కడ MgF2 వక్రీభవన గుణకం అనేది 1.38, అంటే గాలి అదేవిధంగా గాజుల యొక్క వక్రీభవన గుణకాలకు మధ్యస్థంగా ఉంటుంది. గాలి మరియు గాజుల యొక్క వక్రీభవన గుణకాలకు మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి మెగ్నీషియం ఫ్లోరైడ్ MgF2ను ఉపయోగిస్తారన్నట్టు. ఇక్కడ
మనం పటంలో చూసినట్టయితే గాజుపై గాజుపై పూతబూయబడిన టీ మందము మ్యూ వక్రీభవనం గుణకం కలిగిన MgF2. ఇక్కడ చూసినట్టయితే టీ మందం మ్యూ వక్రీభవన గుణకం కలిగిన ఈ MgF2 పొరపై కాంతి కిరణం పతనం చెంది పొర ఎగువ మరియు దిగువ తలం ఇటు పతనం చెంది ఇటు పరావర్తనం. పొర ఎగువ మరియు దిగువ తలాల నుండి కాంతి పరావర్తనం చెందుతుంది. ఇక్కడ మనం R1, R2లు రెండు పరావర్తన కిరణాలు ఈ R1, R2ల ఆధ్యారోపణం చెంది వ్యతికరణానికి లోనవుతాయి. R1, R2లు ఆధ్యారోపణం చెంది వ్యతికరణానికి లోనవుతాయి. ఈ R1, R2 పరావర్తక కిరణాల మధ్య పథభేదం 2μT. అయితే ఈ పథభేదము 2n+1 సమానమైతే కాంతి అనేది వినాశనం జరిగి పరావర్తన కాంతి ఉండదు. కాబట్టి 2μT = 2n+1 ఇక్కడ n 0, 1, 2, 3 ఇక్కడ n 0 అయినట్టయితే 2μT = λ/2 T = λ/4μ. కాబట్టి MgF2 పొర మందము λ/4μకు సమానమైతే పరావర్తనం అనేది జరగదు. T λ/4μకు సమానమైతే మనకు పరావర్తనం అనేది జరగదు. ఈ విధంగా అపరావర్తక పొర గురించి మనం డిస్కస్ చేయవచ్చు. అపరావర్తక పొర